పౌర్ణమి సందర్భంగా ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాటు రోడ్డు ఎంట్రన్స్ దగ్గర శ్రీ కామధేను అమ్మవారి దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మొదలైంది. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈఓకేఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల నృత్యాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. आगे आगे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते ये नामం అయితే ఉచ్చరిస్తే భక్తజనులు ఎవరికి కూడాను భయము లేకుండా ధైర్యం కలిగి విజయాన్ని సాధిస్తారో అటువంటి యొక్క నామం దుర్గానామం. సకల దుర్గతుల్ని నివారణ చేసేటటువంటి దుర్గానామం. అటువంటి దుర్గా క్షేత్రంలో ప్రతి మాసము జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అఖండ దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ మార్గశిర పూర్ణిమ ఈరోజు భానువారం విశేషమైనటువంటిది. అందులో ధనుర్మాసంగా చెప్పబడేటటువంటి మాసంలో అమ్మవార్లని దుర్గా మల్లేశ్వరుల్ని నగరోత్సవానికి తీసుకెళ్ళటం, గిరి ప్రదక్షిణం చేస్తే మొత్తం అంతా కూడాను అమ్మవారి యొక్క సర్వాంగములు అన్నీ కూడాను ప్రదక్షిణం చేసినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. భవానీ దీక్షలు ముగుస్తున్న సందర్భంలో ఈ మాసపు గిరి ప్రదక్షిణ విశేషతను సంతరించుకుంది. నిన్నటి రోజున కలశ జ్యోతుల రూపంలో అమ్మవారిని చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని జ్యోతి సమర్పించి ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మరి మరుసటి రోజు అయినటువంటి ఈరోజు పౌర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఈ శుభ సందర్భాన ఒకవైపు దీక్షాదారులు, ఒకవైపు సామాన్య భక్తులు అందరూ కలిసి చాలా వేడుకగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం